వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి ట్యూటోరియల్స్. 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుంచి చూస్తున్నాం. 8.1 అంటే 8.1 చూడడం కంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ చూస్తున్నాము. సో నిన్నటి క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూద్దాము. సో ఎగ్జాంపుల్ 2 ఏముంది? ఇఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ, then prove that angle B equal to angle Q. So ABC PQR రెండు ట్రయాంగిల్స్ అయితే sin B equal to sin Q అంట. సో ఏమంటున్నాడు? యాంగిల్ B అనేది యాంగిల్ Qకి ఈక్వల్ అని చెప్పమంటున్నాడు. సో ఎలా ప్రూఫ్ చేద్దామో చూద్దాం. సో చూడండి, ఇఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇది ABC PQR. యాంగిల్ B అండ్ యాంగిల్ Q ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ సైన్ B ఈక్వల్ టు సైన్ Q. సో ఏమంటున్నాడు? సైన్ B ఈక్వల్ టు సైన్ Q అంటున్నాడు. Let us consider two right angles ABC and PQR where sin B equal to sin Q. సో ఇక్కడ నేను ఏమంటున్నాను? లెట్ us consider two right angles ABC and PQR where sin B equal to sin Q అని చెప్పాను. రైట్, ఇప్పుడు మనం sin B రాద్దాం. sin B అంటే ఈ ట్రయాంగిల్కి sin B రాద్దాం. సో sin B అంటే సైన్ అంటే ఏంటిది? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ B డివైడెడ్ బై హైపోటినస్. సైన్ అంటే మనం నిన్న క్లాస్లో నేర్చుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం సైన్ రేషియో అంటే ఏంటని. సో ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటినస్. సో ఇక్కడ యాంగిల్ బీకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ డివైడెడ్ బై హైపోటినస్ అంటే ఏంటి? ఏబి. నెక్స్ట్ సైన్ క్యూకి రాద్దాం. సైన్ క్యూ దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? పీక్యూ డివైడెడ్ బై హైపోటినస్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ పిఆర్ ఆపోజిట్ సైడ్ పిఆర్ హైపోటినస్ పిక్యూ. సో ఏసీ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ డివైడెడ్ బై పిఆర్ డివైడెడ్ బై పిక్యూ. ఏసీ డివైడెడ్ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ డివైడెడ్ బై పిక్యూ. సో అలాంటప్పుడు ఏసీ డివైడెడ్ బై పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు మనం చూసుకోండి, ఇది రెండు ట్రయాంగిల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా. ఏసీ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ డివైడెడ్ బై పిక్యూ. సో అలాంటప్పుడు ఏసీ డివైడెడ్ బై పిఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై పిక్యూ అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఈ సైడ్కి ఈ సైడ్, ఈ హైపోటినస్కి ఈ హైపోటినస్ ఈక్వల్ అని రాసుకోవచ్చు కదా. సో నేను ఇప్పుడు అదే రాస్తున్నాను. ఏసీ డివైడెడ్ బై PR ఈక్వల్ టు AB డివైడెడ్ బై PQ. AB డివైడెడ్ బై PQ. రైట్, ఇప్పుడు నేను ఏం చేయాలి? యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q అని ప్రూఫ్ చేయాలి. దానికోసం నాకు నెక్స్ట్ సైడ్ BC ఈ ట్రయాంగిల్లో ఇంకొక సైడ్ ఏముంది? ఇక్కడ RQ ఉంది కదా. సో ఇవి రెండు కూడా ఈక్వల్ అని నేను చెప్పాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే పైథాగరస్ థీరంని యూజ్ చేస్తున్నాను. సో బై పైథాగరస్ థీరం ఏం రాస్తున్నాను? బీసీ స్క్వేర్. యాక్చువల్గా పైథాగరస్ థీరం అంటే ఏంటి? హైపోటినస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాగరస్ థీరం అంటే ఏంటి? hypotenuse square is equals to means AB square is equals to height square
ప్లస్ బేస్ స్క్వేర్. ఇక్కడ హైట్ అంటే ఏంటిది ఏసీ స్క్వేర్ ప్లస్ బేస్ అంటే ఏంటి బీసీ స్క్వేర్. ఓకే, పైథాగరస్ థీరం ప్రకారంగా పైథాగరస్ థీరం అంటే ఏంటి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. కానీ నాకు కావాల్సింది బీసీ కదా, సో నేను బీసీని ఇక్కడ రాసేసుకుంటున్నాను. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. సో బీసీ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ రూట్. సో నేను ఈ వాల్యూని డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను. సో బీసీ ఈక్వల్ టు బై యూజింగ్ పైథాగరస్ థీరం బీసీ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ రూట్. సో నేనేం రాసాను చూడండి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. సో నేను అలాగే ఇప్పుడు నేను QR is equals to PQ square minus PR square root. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను BC ఈక్వల్ టు QRQ అంటే QR అయినప్పుడు BC డివైడెడ్ బై QR అని కూడా రాసుకోవచ్చు కదా. సో BC డివైడెడ్ బై QR ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. సో ఫస్ట్ దానికంటే ముందు మనం ఇక్కడ చూద్దాము. AC డివైడెడ్ బై PQ దట్ ఈస్ ఈక్వల్ టు AB డివైడెడ్ బై AC డివైడెడ్ బై PR దట్ ఈస్ ఈక్వల్ టు AB డివైడెడ్ బై PQ అన్నాం కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు K అని అనుకుందాం. K అనేటువంటి అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అని చెప్పడానికి, స్థిరము ఈక్వల్ అని చెప్పడానికి. సో ఇప్పుడు నేను BC డివైడెడ్ బై QR అంటే AB వాల్యూ ఏముంది ఇక్కడ A డివైడెడ్ బై రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. సో అదే ఇక్కడ రాసుకుందాం, రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కట్ అయిపోయింది. సో మిగిలింది ఏంటి K ఇంటూ రూట్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. సో చూడండి, సో ఇది కట్ అయిపోతుంది. మిగిలింది ఏంటి K అంటే నథింగ్ బట్ BC డివైడెడ్ బై QR ఈజ్ ఈక్వల్ టు K. BC డివైడెడ్ బై QR ఈక్వల్ టు K అని తెలిసింది. సో చూడండి, ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ డెరివ్ చేసినప్పుడు కూడా ఇందాక మనం చూసినట్టుగా AC డివైడెడ్ బై PR ఈక్వల్ టు K, AB డివైడెడ్ బై PQ ఈక్వల్ టు K. సో K ఈక్వల్ టు K, BC డివైడెడ్ బై QR ప్లేస్లో నేను PQని రాస్తున్నాను. K స్క్వేర్ PQ స్క్వేర్ మైనస్ AC ప్లేస్లో PR స్క్వేర్ రాస్తున్నాను. K స్క్వేర్ PR స్క్వేర్. చూడండి, AB అంటే నథింగ్ బట్ PQ, AC అంటే నథింగ్ బట్ PR. అంటే ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు దాని ప్లేస్లో నేను PQ PR అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, K2 కామన్ తీద్దాం, K స్క్వేర్ కామన్ తీసేద్దాం. రూట్ ఆఫ్ K స్క్వేర్ ఇంటూ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. రైట్, ఇప్పుడు రూట్ని సపరేట్ చేసుకుందాం. ఏంటిది రూట్ ఆఫ్ K స్క్వేర్ రూట్ ఆఫ్ PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్ డివైడెడ్ బై
AC divided by PR that is equal to AB divided by PQ that is equal to BC divided by QR. సో ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు, AC divided by PR that is equal to AB divided by PQ that is equal to BC divided by QR. అంటే ఒకసారి మనం ఇక్కడ అక్యూట్ యాంగిల్లో చూసుకున్నట్లయితే AC ఈక్వల్ టు PR అయింది, అంటే ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్ అయింది. AB ఈక్వల్ టు PQ అయింది, అంటే హైపోటీనస్ ఈక్వల్ టు హైపోటీనస్ అయింది. దెన్ BC ఈక్వల్ టు RQ అని ప్రూఫ్ అయింది. BC ఈక్వల్ టు RQ అని ప్రూఫ్ అయింది, రైట్. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు కదా. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ PRQ. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ యాంగిల్ బి, అన్ని సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని ప్రూఫ్ చేశాం. సో మీ అందరికీ ఈ వీడియో అంటే ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.